గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జిక్యూట్స్. ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్కి కేవలం ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా లేదా ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందా అని తెలుసుకోబోతున్నాం. ఎస్, గ్రూప్ డి ఎగ్జామ్కి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో ఏ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి, ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, వాటికి ఎంత టైం ఇస్తారు అంటే గ్రూప్ డి ఎగ్జామ్లో రన్నింగ్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. రన్నింగ్ కొట్టడానికి ఎంత దూరం పరిగెత్తాలా, ఎంత టైం ఇస్తారు, ఒక ఛాన్సే ఉంటుందా, మల్టిపుల్ ఎక్స్ట్రా అటెంప్ట్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా, వెయిట్ లిఫ్టింగ్ ఎంత బరువు లిఫ్ట్ చేయాలి, ఎత్తాలి, మెయిల్కి డిఫరెంట్ ఉంటుంది, ఫీమేల్కి డిఫరెంట్ ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అయినా మనం ఈ వీడియోలో తెలుసుకునేద్దాం అనమాట. ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ తర్వాత ప్రాసెస్ కాకుండా ఎగ్జామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, మొత్తం వీడియోలోకి వెళ్ళి తెలుసుకునేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ చేసుకోండి. మరింత మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటా. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయన్నమాట. మనం ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసుకునేద్దాం. మనకు ఎగ్జామ్ August 3 నుంచి August 21 వరకు కండక్ట్ చేయబోతున్నారు అనమాట మన గ్రూప్ డి ఎగ్జామ్. మనకు హాల్ టికెట్స్ అనేవి July 31 లోపల వచ్చేస్తాయి. మనకు ఎగ్జామ్ అనేది August 3 నుంచి ఉంది కాబట్టి. సరే, ఇక మనం వీడియోలోకి వెళ్ళి మిగిలిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గూగుల్లో 2026 గ్రూప్ డి సిలబస్ అని టైప్ చేయండి. ఇక్కడ నాకైతే ఉంది, కానీ మీకోసం ఇంకోసారి టైప్ చేస్తా. 2026 గ్రూప్ డి సిలబస్ ఇలా టైప్ చేయగానే మీకు ఈ విధంగా సెర్చ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, 2026 ఆర్ఆర్బీ గ్రూప్ డి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అంటే ఇది కంప్యూటర్లో మాన్యువల్గా అంటే పేపర్లో రాయమన్నమాట. కంప్యూటర్లో టెస్ట్ కండక్ట్ చేస్తారు. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని 90 minutesలో సాల్వ్ చేయాలి. ఇట్ కవర్స్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. మొత్తం 4 టాపిక్స్, 4 సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. దెర్ ఈజ్ ఏ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్. అంటే మూడు క్వశ్చన్లు మీరు రాంగ్ రాస్తే 1 నెగిటివ్ మార్క్, 1 మార్క్ మైనస్ అవుతుంది. ద ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది 10th CBSE లెవెల్ డిఫికల్టీ. ఇప్పుడు మనం మొత్తం సిలబస్ ఏమేమి ఉంది, అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి తెలుసుకునేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే PW+2 అని ఒకటి ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ 2026 అండ్ సబ్జెక్ట్ వైజ్ CBT టాపిక్స్ PW స్టోర్ అని ఉంది. ఫస్ట్లో బ్లాక్ కలర్లోనే ఉంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించిన టోటల్ సిలబస్ కాన్సెప్ట్ మొత్తం మీకు ఇక్కడ ఉంటుంది. సరే, ఇక్కడ చదవండి. చూడండి, ద ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ 2026 హ్యార్ 4 మేజర్ పార్ట్స్. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఇంతకుముందు తెలుసుకున్నాం. అదే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ పారాగ్రాఫ్లో 4th లైన్లో విత్ ద మోర్ దాన్ 22,000 వేకెన్సీస్ అనౌన్స్డ్ ఫర్ లెవెల్ 1 పోస్ట్ ఇన్ 2026 ద కాంపిటీషన్ ఈజ్ స్టిఫర్ దెన్ ఎవర్ బిఫోర్. అంటే 22,000 వేకెన్సీస్ ఉన్నాయంట. వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్మెన్ ఆర్ అసిస్టెంట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ హ్యావ్ ఏ రోడ్ మ్యాప్ ఆఫ్ ది టాపిక్స్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఆర్ఆర్బీ బుక్స్ అని ఉంది. ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు మన టాపిక్ ఇది కాబట్టి దీన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చినట్లయితే చూడండి, CBT ఎగ్జామ్ స్ట్రక్చర్. టోటల్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ 100, ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes. ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే అంటే PWBD క్యాండిడేట్స్ అయితే మీకు 30 minutes ఎక్స్ట్రా ఇస్తారనమాట. 120 minutes ఉంటుంది టోటల్ టైం. నార్మల్గా అందరూ అంటే 90 minutes, 1.5 hour. నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్. ఇది తెలుసు కదా, ఇంతకుముందే డిస్కస్ చేసినాం. 3 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ వెళ్ళిపోతుంది. క్వశ్చన్ టైప్స్, ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ అనేవి 2 types ఉంటాయన్నమాట. మల్టిపుల్ సెలెక్షన్ క్వశ్చన్స్, మల్టీ చాయిస్ క్వశ్చన్స్. మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్లు ఇస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ సెలెక్షన్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కే చాలా ఆన్సర్లు ఉంటాయన్నమాట. ఇక్కడ ఓన్లీ ఒక కరెక్ట్ ఆన్సరే ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో. మల్టిపుల్ సెలెక్షన్ క్వశ్చన్లో 1 లేదా అంతకంటే ఎక్కువ ఆన్సర్లు ఉంటాయి ఒక క్వశ్చన్కే. సో ఇది ఎలా అంటే 4 ఆప్షన్లు ఇస్తారు, దానిలో ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. వాటిని మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇక సిలబస్కి వచ్చేస్తే జనరల్ సైన్స్ టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే దీంట్లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్.
జనరల్ సైన్స్కి 25 మార్క్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్కి 25 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, 25 క్వశ్చన్లకి 25 మార్కులు, అలా మొత్తం టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. వీటిలో జనరల్ సైన్స్కి 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20, టోటల్ మార్క్స్ 100. ఇక్కడ ఆర్ఆర్బి పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. పైన మనం ఇంతకుముందు చూసినాం కదా, చెక్అవుట్ హియర్ అని. ఇక్కడ ఇప్పుడు సిలబస్లోకి వెళితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇంగ్లీష్ సిలబస్ ఇస్ డిజైన్ టు చెక్ ద బేసిక్ యాప్టిట్యూడ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విత్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ బిగినింగ్ అట్ ద క్లాస్ 10 సిబిఎస్ఈ లెవెల్. అంటే 10th వరకు ఉన్న సిబిఎస్ఈ సిలబస్లోనే మన ఈ ఎగ్జామ్ సిలబస్ అంతా ఉంటుందన్నమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ ఫర్ మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్. మ్యాథ్స్లో ఏముంది? నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఆల్జీబ్రా, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్, పార్ట్నర్షిప్స్. మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 టాపిక్స్ ఉన్నాయండి మ్యాథమెటిక్స్లో. తర్వాత సెకండ్ వన్, వీటన్నిటిని మీరు ప్రిపేర్ అవ్వాలా. తర్వాత ఈచ్ టాపిక్లో ఎన్ని మార్క్స్కి వస్తాయి అనేది చూద్దాం, దొరికితే మీకు అది కూడా షేర్ చేస్తా. ఇప్పుడు సెకండ్ ఏంది? రీజనింగ్లో వర్బల్ రీజనింగ్ ఉంటుంది, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఇది ఎన్ని మార్క్స్కి ఉంటుంది మనకు? 25 మార్క్స్. ఇది 25 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్. ఇప్పుడు వర్బల్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్కి ఉంది. 30 మార్క్స్కి ఉందండి రీజనింగ్. ఇక్కడ నంబర్స్, వర్బల్ నాన్ వర్బల్ రెండు ఉన్నాయి. వర్బల్లో నెంబర్ సిరీస్, డైరెక్షన్ సెన్స్, ఆల్ఫాబెట్ సిరీస్, ర్యాంకింగ్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, డెసిషన్ మేకింగ్, అనాలజీ. ఇవి వర్బల్ సంబంధించిన టాపిక్లు. నాన్ వర్బల్లో ఏమేమి ఉన్నాయి? మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఇమేజెస్, క్యూబ్స్ అండ్ డైస్, పేపర్ కటింగ్, ఫిగర్ మ్యాట్రిక్స్, షేప్ కన్స్ట్రక్షన్, గ్రూపింగ్ ఆఫ్ ఇమేజెస్, అనాలజీ, క్యూబ్స్ అండ్ డైస్, వాటర్ ఇమేజెస్, అనలైటికల్ రీజనింగ్, పేపర్ ఫోల్డింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, డాట్ సిచ్యువేషన్, రూల్ డిటెక్షన్, ఇమేజ్ అనాలిసిస్. ఇవన్నీ నాన్ వర్బల్ సంబంధించిన టాపిక్స్. ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ ఫర్ జనరల్ సైన్స్. ఇక్కడ ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైఫ్ సైన్స్ ఉంది. ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, గ్రావిటేషన్. మీరు మొత్తం చదవకపోయినా, మీది ఇంటర్మీడియట్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా మొత్తం మీరు చదవాల్సిందే. ఇప్పుడు మార్కులు కావాలంటే, మనకు మంచి పోస్ట్ కావాలంటే. చూడండి, మొత్తం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. అప్పుడు మేము కూడా చదివాం, ఏం గుర్తులేదు. ఎనర్జీ, గ్రావిటేషన్, ప్రెజర్, సౌండ్ వేవ్స్, హీట్, ఫ్రిక్షన్, లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెన్షన్స్, ఇంపార్టెంట్ డిస్కవరీస్ రిలేటింగ్ టు ఫిజిక్స్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఫిజిక్స్ సంబంధించిన సిలబస్ అన్నమాట. ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ చూద్దాం. మ్యాటర్, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, కంబషన్ అండ్ ఫ్లేమ్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్. ఇప్పుడు లైఫ్ సైన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం, సైటాలజీ, జెనెటిక్స్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ టిష్యూ, photosynthesis, plant hormones, plant diseases, ecology and environment, pollution, classification of animal kingdom, animal tissue, human blood, organ system, human blood and blood groups, human eye, nutrients and natural resources. ఇది లైఫ్ సైన్స్ సంబంధించిన సిలబస్. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 4th సెక్షన్కి వెళ్దాం. ఇదే ఫైనల్ సెక్షన్. కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? మనకు 20 మార్క్స్ ఉన్నాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ ఫర్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో జియోగ్రఫీ, కల్చర్ అండ్ స్పోర్ట్స్, ఇండియన్ హిస్టరీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా, కరెంట్ అఫైర్స్, సైంటిఫిక్ రీసెర్చ్, జనరల్ పాలసీ. ఇవి దీంట్లో ఉన్న టాపిక్స్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్స్. ఒకవేళ మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉందండి, మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి
Clearing the CBT is only the first stage. Candidates must also meet the physical standards to క్వాలిఫై ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే మీరు ఫిజికల్ టెస్ట్ కూడా చేయించుకొని వెళ్ళాలి. వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోరు. ఫిజికల్ టెస్ట్ మీరు పాస్ అయితేనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఇందులో మెయిల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ మెయిల్ క్యాండిడేట్స్ అయితే లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. అంటే మీరు ఒక 35 kgని ఒక 100 meters దూరంలో 2 నిమిషాల్లో తీసుకెళ్ళాలి. కేవలం 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది అది కూడా. రన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters. అంటే 1 kilometerని 4 minutes and 15 secondsలో వెళ్ళాలి. కేవలం 1 ఛాన్సే ఉంటుంది. అంటే మీరు ఇప్పటి నుంచే రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు రన్నింగ్ అలవాటు లేకపోతే 4 నిమిషాల్లో 1 kilometer మీ టార్గెట్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ లిఫ్ట్ అండ్ క్యారీ 20 kgs ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. వీళ్ళకి కూడా అంతే. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kgs క్యారీ చేయాలి 100 meters in 2 minutes. ఒక ఛాన్స్ మాత్రమే వీళ్ళకి కూడా. అంటే 1000 metersలో వీళ్ళకైతే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 5 minutes and 40 seconds ఉంటుంది టైం. బోత్ మెయిల్ కానీ ఫీమేల్ కానీ 1 ఛాన్సే ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి. ఇది ఫిజికల్ టెస్ట్కి సంబంధించి. హౌ టు ప్రిపేర్ యూజింగ్ ది ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్. మీరు గ్రూప్ డి సిలబస్ని తీసుకొని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అది కూడా ఇక్కడ చెప్తున్నారు చూడండి. యూస్ఫుల్ అవుతుంది వింటే మీకే. సక్సెస్ ఇన్ ద రైల్వే ఎగ్జామ్ రిక్వైర్స్ ఎ బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ. సిన్స్ ద ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ 2026 covers a wide range of topics. Follow the steps. NCERT focuses for general science. Stick to class 9 and 10 NCERT books. There are the primary source for most questions. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ప్రైమరీ సోర్స్ అంటే 9th 10thలో ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్లోనే చాలా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. కాబట్టి ఎన్సీఆర్టీ 9th 10th బుక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి చదవండి. డైలీ క్యాలిక్యులేషన్. ప్రాక్టీస్ 20 to 30 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ డైలీ టు బిల్డ్ ఎ స్పీడ్ ఇన్ టాపిక్స్ లైక్ బోర్డ్ మాస్ అండ్ పర్సంటేజెస్. రోజు 20 to 30 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నమాట. అంటే మన క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరగడానికి. మాక్ టెస్ట్. టేక్ ఏ at least 2 full-length mock tests per week to understand the time pressure of the actual CBT. అంటే మీరు ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ చేయగానే మాక్ టెస్ట్ అని ఉంటాయి. సేమ్ అక్కడ మనం ఎలా రాస్తామో ఇక్కడ కూడా అదే విధంగా 90 minutes టైం ఉంటుంది. ఆ 90 minutesలో మనం నిజంగానే మన వల్ల సాల్వ్ చేయడానికి అవుతుందా 100 questionsని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ రాస్తే అక్కడ ఎలా రాయాలి, అక్కడ ఎలా టైం వేస్ట్ చేయకుండా రాయాలి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మార్క్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా వీక్లీ 2 tests లేదా మీ వల్ల అయితే మీరు ఫుల్గా ప్రిపేర్ అయిన తర్వాత రోజుకో మార్క్ టెస్ట్ రాయండి. మీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, తర్వాత మీకు ప్రాక్టీస్ అవుతుంది ఆ స్పీడ్ అనేది. తర్వాత కరెంట్ అఫైర్స్. రీడ్ ఏ మంత్లీ మ్యాగజైన్ ఆర్ ఫాలో డైలీ న్యూస్ అప్డేట్స్ ఫోకసింగ్ ఆన్ స్పోర్ట్స్, సైన్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్. అంటే మ్యాగజైన్స్ వస్తాయి, మంత్లీ మ్యాగజైన్స్. వాటిలో కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. అంటే స్పోర్ట్స్, సైన్స్, నేషనల్ పాలిటిక్స్ గురించి వాటిని చదువుతుండండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి స్టడీ మెటీరియల్స్. అంటే ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి, బుక్స్ కొనమని ఇచ్చినారు. ఆల్ ఇన్ వన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 ఫర్ 2026 and 27 ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్. 33 ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ హిందీలో ఉంది. 30 ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్. ఇవన్నీ పీడిఎఫ్స్ వస్తాయేమో చూడండి. ఒకవేళ బుక్ కొంటామంటే అది మీ ఇష్టం, లేదు అంటే డౌన్లోడ్ చేసుకోండి. What are the main subjects in the RRB Group D syllabus? The syllabus for RRB includes for subjects including mathematics. అదే ఇంతకుముందు మనం చదివిన 4 మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సెకండ్ది, ఈజ్ దేర్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద ఆర్ఆర్బీ. ఇంతకుముందు చెప్పినాం కదా, 3 questions రాంగ్ అయితే -1 mark. వాట్ లెవెల్ ఆఫ్ సైన్స్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ 2026. The questions for the general science subjects are based on the class 10th standard CBSE level. The questions cover physics, chemistry and life science. 10th class standard CBSE అంటే 9th 10th CBSE సిలబస్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి మించి దాటిపోదు, కానీ అవి కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి. ద క్వశ్చన్స్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్. ఈ 3 టాపిక్స్ కవర్ అవుతాయి. వేర్ కెన్ ఐ గెట్ ద ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ 2026. మీరు దీనికి సంబంధించిన సిలబస్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? యూ కెన్ డౌన్లోడ్ ద అఫీషియల్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఫ్రమ్ ద రీజనల్ ఆర్ఆర్బీ వెబ్సైట్. యూ కెన్ ఆల్సో ఫైండ్ ద సిలబస్ పీడిఎఫ్ ఆన్ reputable educational portals.
అంటే ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా గ్రూప్ డి సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కొన్ని ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వెబ్సైట్స్ ఏంది ఫిజిక్స్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ వాళ్ళు ఎలా ఇచ్చినారో అలా కొన్ని వెబ్సైట్స్ అనేవి సిలబస్ కూడా ఇచ్చి ఉంటుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ ద రీజనింగ్ సెక్షన్. రీజనింగ్ సెక్షన్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు. అంతే అండి, ఇప్పటికి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. ఇదే కాకుండా మీకు ఇదే అండి మీ కంప్లీట్ రోడ్ మ్యాప్. మీరు ఇంకా మార్క్ టెస్ట్ కూడా రాయాలనుకుంటే మార్క్ టెస్ట్ కూడా రాయండి. అవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.